హలో హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీషాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో టెస్టింగ్ అవుట్ ఫుడ్ రెసిపీస్లో శ్రావణీస్ కిచెన్ శ్రావణి గారు చేసిన కోకోనట్ మిల్క్ షేక్ రెసిపీ అండ్ రివ్యూ చూద్దాం. ఈ రెసిపీకి ఒక కొబ్బరి చెక్క తీసుకొని పైన ఉన్న బ్రౌన్ పార్ట్ మొత్తం తీసేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని ఒక కప్లోకి తీసుకోవాలి. తరువాత ఇంకొక కప్లోకి ఒక 4 జీడిపప్పు, ఒక 4 బాదం పప్పు తీసుకొని వేడి నీళ్లు పోసి నానబెట్టుకుని పక్కనుంచుకోవాలి. ఆ తర్వాత కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కలను మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీనిలోనే కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టిన 1 కప్ చల్లటి పాలని యాడ్ చేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత స్ట్రెయినర్తో కొబ్బరి పాలను సెపరేట్ చేసి ఆ పేస్ట్ని మళ్ళీ మిక్సీ జార్లోకి తీసుకొని 1 కప్ వాటర్ వేసి మళ్ళీ దాన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్ట్రెయినర్లోకి తీసుకుని కొబ్బరి పాలని సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక మిక్సీ జార్ తీసుకొని నానబెట్టిన బాదం, జీడిపప్పు అలాగే 2 యాలకులు, కొంచెం పాలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత జీడిపప్పు, బాదం పప్పు, యాలకుల పేస్ట్తో పాటు 3 స్పూన్ షుగర్ వేసుకొని ముందుగా తీసి పెట్టుకున్న కొబ్బరి పాలతో కలిపి ఇంకొకసారి మిక్సీ పట్టాలి. ఆ తర్వాత వీటిని సర్వింగ్ గ్లాస్లోకి తీసుకొని పైన కట్ చేసిన జీడిపప్పు, బాదం చల్లుకోవాలి. కోకోనట్ మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు రివ్యూ టైం. ఈ రెసిపీ ఎలా వచ్చింది, టేస్ట్ ఎలా ఉంది, అసలు ట్రై చేయొచ్చా, ఇవన్నీ రివ్యూలో చూద్దాం. నెంబర్ 1, ఈ రెసిపీ చాలా ఈజీ అండ్ త్వరగా అయిపోతుంది. నెంబర్ 2, హెల్దీ అండ్ టేస్టీ కూడా. సమ్మర్లో అయితే చల్లచల్లగా తాగాలనుకునే వారికి ఇది మంచి చాయిస్. మిల్క్ షేక్స్ ఇష్టపడే వాళ్ళు తప్పకుండా ట్రై చేయాలి. ఫైనల్గా ఇదైతే సూపర్ హిట్ రెసిపీ. ఇలా మీరు ట్రై చేయాలనుకున్న రెసిపీస్ ఏమన్నా ఉంటే ఆ రెసిపీ నేమ్ అండ్ ఛానల్ నేమ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మేము తప్పకుండా ఆ రెసిపీని ట్రై చేసి రివ్యూ చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి రెసిపీ రివ్యూ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్, థ్యాంక్ యూ.